దేవుని స్తోత్రాలు అందరికీ వందనాలండి. దేవుడు మా కృపను బట్టి మరి మామూలుగా యూజువల్గా మే నెల ఆఖరి వారం అంటే రోహిణి కథ అని చెప్పి చాలా ఎండలు ఎక్కువ ఉంటాయి. మరి కృపను బట్టి దేవుడు ఈ సంవత్సరం మిడ్ వీక్ నుంచే అంటే అరౌండ్ సెకండ్ వీక్ నుంచే కొంచెం చల్లగా చేసిన దేవుడు చాలామంది కూడా కొంచెం కంఫర్టబుల్గా ఉన్నారు. లేదంటే ఎండలో చాలా చాలా భయంకరంగా బాధపడే పరిస్థితి వచ్చి ఉండే. దేవుడికి స్తోత్రాలు. సో మనం దేవుడి వాక్యం చదువుతున్నప్పుడు కొన్నిసార్లు దేవుడు మనతో మాట్లాడుతుంటారు కదా. మనం రెగ్యులర్గా డైలీ పోషన్ చదువుతున్నప్పుడు కానీ లేదంటే మనకి ఏదైనా అవసరం వచ్చినప్పుడు ప్రార్థన చేసి మన బయట ఓపెన్ చేసినప్పుడు కానీ రకరకాల రీతిలో దేవుడు మనం మాట్లాడుతూ ఉంటాడు. సో యోహాను వచ్చిన దినం నుంచి ఇప్పటి వరకు చాలా మంది దేవుడు నాకు వచ్చేస్తుందని చెప్తూనే ఉన్నాను, కానీ రావటం లేదు అని కొంతమంది మనసు చేస్తూ ఉన్నారు. సో ఎందుకు దీనివల్ల నేను ఆలోచించినప్పుడు నాకేదో ఒక ఆలోచన వచ్చింది. సో దేవుడు నాకు సమీపంగా ఉంది, అది కరెక్టే, చాలా సూచనలు దొరుకుతాయి, అది కరెక్టే. కానీ ఎందుకు అప్పటి నుంచి చెప్తున్నప్పుడు ఇప్పటివరకు రాలేదని మనకు ఆలోచన చేస్తే నాకైతే ఒక ఆలోచన అదేంటంటే, సో దేవుడు అక్కడ ఆయన వచ్చిన సమయంలో ఆయన వస్తారు, కానీ మన లైఫ్కి గ్యారంటీ మనకు ఉందా? ఈరోజు మనం బ్రతుకున్నాము, రేపు మనం లేదంటే ఇంకొక 10 డేస్లో ఉంటామని మనకు గ్యారంటీ ఉందా? లేదు కదా. సో అందుకనే దేవుడు ఆ మనుషులతో చెప్పిస్తూ ఉన్నారు. సో దేవుడు నాకు సమీపం ఉందంటే మనకు అవకాశం ఉన్నప్పుడు మనం రక్షణ పొందాలి, అవకాశం ఉన్నప్పుడు దేవుడి దగ్గర మనకి రావాలి, అవకాశం ఉన్నప్పుడే ఆయన బిడ్డగా మనం ముద్రించబడాలి. కాబట్టి ఆ విధంగా దేవుడు మనకి హెచ్చరిస్తూ ఉన్నాడు. సో ఈ వాక్యంలో వెళ్ళిపోదామండి. మత్తయి 16వ అధ్యాయం. సో 5 నుంచి 18 చూసుకున్నప్పుడు అక్కడ ఏం రాస్తుందంటే దానికంటే ముందు యేసుప్రభువు 2 చేస్తారు. ఒకసారి రొట్టెలు లేకపోతే ఒక చిన్న పిల్లవాడు 5 రొట్టెలను చేపిస్తే దానికి 5,000 మందికి పంచిపెట్టడానికి చూస్తారు. మరొక చోట మరి 7,000 మందికి పంచిపెట్టినప్పుడు 4 గంపల కింద ఎత్తినట్టుగా మనం చూస్తాం. సో ఈసారి శిష్యులు వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళు అనుకుంటున్నారంట, మనం రొట్టెలు తేడా మర్చిపోయామే ఈసారి అని వాళ్ళు అనుకుంటున్నారంట. వాళ్ళేమీ వేసి తరలేదు, వాళ్ళేమీ వేసి సంగతి చెప్పలేదు, వాళ్ళు అనుకుంటున్నారు. అనుకుంటే అప్పుడు వేసి ఏమంటున్నారంటే, పరిశీలు సర్దులు వారి పురుషులు ఇప్పుడు జాగ్రత్త పడండి ఆయనతో వారితో చెప్పినప్పుడు వాళ్ళే అనుకున్నారు, మీరు పురుషులు ఇప్పుడు జాగ్రత్త పడమంటున్నారు కానీ మనం రెట్లా తేలేదు కాబట్టి వేసేలా అంటున్నారు అని వాళ్ళు అనుకుంటే అది గమనించి వేసి అంటున్నారు. 9వ వచనంలో, మీరు ఇంకా గ్రహింపలేరా? 5 రొట్టెలు 5,000 మందికి పంచినప్పుడు ఎన్ని గంపలు ఎత్తిದ್ರು అదేనను, 7 రొట్టెలు 4,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపలు ఎత్తిದ್ರು అదేనో మీకు జ్ఞాపకం లేదా? వాళ్ళు అనుకుంటుంది యేసయ్య గమనించి వాళ్ళతో మాట్లాడతారు. నేను రొట్టెల గురించి మాట్లాడుతున్న మీరు ఎందుకు అనుకుంటున్నారు? 5,000 మందికి పంచిపెట్టి 5 రొట్టెలు అది కానీ, 7,000 మంది పంచి 7 రొట్టెలు అది కానీ, ఆ పంచినప్పుడు ఎన్ని గంపలు ఎత్తారు అదంతా మీకు గుర్తులేదా అని యేసయ్య వాళ్ళు అడుగుతుంటే అప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు, నేను రొట్టెల గురించి మీతో చెప్పలేదు, మీరు ఎందుకు గ్రహింపరు? మళ్ళీ యేసయ్య అంటున్నారు, నేను రొట్టెల గురించి మీతో మాట్లాడలేదు, మీరు ఎందుకు నేను ఐడెంటిఫై చేయట్లేదు అని చెప్పి పరిశీలు సర్దుకులు అని వారి పురుషుని కొన్ని గురించి జాగ్రత్త పడని చెప్పారు. అప్పుడు యేసు మళ్ళీ చెప్పారు, పరిశీలు ఫస్ట్ 5th వర్స్లో అదే మాట చెప్తున్నారు ఆయన, మళ్ళీ ఇదే చదువుకోసం కూడా అదే పరిశీలు సర్దుకలు మరి అని వారి పురుషుని కొన్ని గురించి మీరు జాగ్రత్త పడని వాళ్ళతో చెప్తున్నారు. ఇంకా ఏమన్నారు 12వ అప్పుడు రొట్టెలు పులుసుల పిండిని గురించి కాదు కానీ పరిశీలు సర్దులు అని వారి బోధన గురించి జాగ్రత్త పడమని ఆయన తమతో చెప్పినని వారు గ్రహించారు. అప్పుడు వాళ్ళకి అర్థమైంది, ఓకే రొట్టెల గురించి కాదు ఆయన మనకు అంటుంది, ఈ పరిశీలు సర్దుకులు వాళ్ళు చెప్పే బోధ గురించి మనల్ని జ్ఞాపకపడమని చెప్పారని అప్పుడు ఆ శిష్యులు గ్రహించుకున్నారు. అసలు ఏంటి పరిశీలి సర్దుకుల బోధన ఏంటి? ఈ పరిశీలి సర్దుకులకు వాళ్ళ ధర్మశాస్త్రం బాగా తెలుసు, దేవుని ఆచరణ కూడా వాళ్ళకి బాగా తెలుసు, మరి బైబిల్ అంతా కూడా వాళ్ళకి క్షుణ్ణంగా తెలుసు, కానీ రియల్ లైఫ్లో వాళ్ళు అనుసరించేది చాలా చాలా తక్కువ. సో రియల్ లైఫ్లో దాన్ని పాటించి నచ్చేది చాలా చాలా తక్కువ. అందు గురించి వేసి చెప్పారు ఏంటంటే పరిశీలి సర్దుకులు ఆ పురుషుల పెళ్లి గురించి జాగ్రత్త పడమని. సో ఇంకా మీకు క్లియర్గా చెప్పాలంటే మనం లూకా 12వ అధ్యాయంలోకి వెళ్దాం ఒకసారి. సో లూకా 12:1 చూస్తానండి. అంతలో ఒకరినొకరు చొప్పునట్లు వేల కొలది జల్లులు కూడినప్పుడు ఆ దర్శనంతో మళ్ళా యేసుప్రభు చాలా మంది ఉన్నారట, అక్కడ వేల మంది ఉన్నారట. వాళ్ళతో ఉన్నప్పుడు యేసుప్రభు తన శిష్యుడు ఏమని చెప్తాడు, ఏమని పరిశీల వేషధారణ అను పులిపిండిని గురించి జాగ్రత్త పడి. ఇక్కడ మీకు క్లారిటీ వచ్చింది. పరిశీలన చేసే వేషధారణ అంటే బయటికి మంచిగా భక్తి బల వాళ్ళకి కనిపిస్తారు, కానీ వాళ్ళు లోపల వాళ్ళకి విశ్వాసం ఉండదు, ఏసంటే భయభక్తులు ఉండదు, ఆత్మను పాటించాలని జ్ఞానం ఉండదు. బయట వాళ్ళ ముందు మాత్రం వాళ్ళు భక్తిగా అందరూ తమను గౌరవించాలని, తమను గుర్తించాలని, తమకు మంచి పేరు రావాలని అనుకుంటారు, కానీ లోపల నిజమైన భక్తి వాళ్ళకి ఉండదు. యేసుప్రభు చెప్పిన మాట వినడానికి వాళ్ళు ఏమాత్రం ఇష్టపడరు. అందుకే యేసుప్రభు పరిశీలన వేషధారం అనుకునే గురించి జాగ్రత్త పడరు. మనం ఈ రాత్రి ఏమైనా ఉన్నామా? మనం నిజంగా
మనం చాలామంది కూడా మనుషులు ఉన్నప్పుడు ఒక రకంగా వాళ్ళు ఒక రకంగా మాట్లాడుతుంటారు కదా. సో మనుషులు ఉన్నప్పుడు ఒక రకంగా వాళ్ళు ఒక రకంగా మాట్లాడుతూ ఉంటారు. సో మీరు వారి ఆ పర్టికులర్ పర్సన్ వచ్చినప్పుడు మళ్ళీ మీరు మాటలో చేంజ్ వచ్చేస్తుంటారు కదా. ఎంతమంది అలా ప్రవర్తిస్తున్నారు? మనం నిజంగా వాళ్ళు ఉన్నప్పుడు ఏ రకంగా మాట్లాడతాం, లేనప్పుడు అదే రకంగా మాట్లాడగలుగుతున్నామా, అలాగే ప్రవర్తించగలుగుతున్నామా, మనం ఎలా ఉన్నాం? సో మనం అనుకున్న పరిస్థితులు మనం నిజంగా మనం అంత క్లారిటీ అంటే ట్రాన్స్పరెన్సీగా మనం ఉన్నామా? సో అలాగే మనకు ఉందా మనం గమనించుకోవాలి. ఇంకా చూడండి, వయసు ఏం చెప్తారంటే, మారుగైనది ఏది బయలుపరచబడకపోదు, రహస్యమైనది ఏది తెలియపరచబడకపోదు. సో మనం అనుకుంటాం మనం తెలియకుండా చేస్తున్నాం కదా, మనం వాళ్ళకి ఏమాత్రం కూడా ఇది అర్థం కాదు కదా అని అనుకుంటున్నాం. కానీ వాక్యం ఏమందంటే మీరు ఏదన్నా కూడా మరుగైగా చేస్తూ ఉంటే అది బయలుపరచకపోదు, రహస్యంగా చేస్తే అది కూడా తెలియపరచకపోవడం ఇక్కడ దేవుడు మాట్లాడతాడు. అందుచేత మీరు చీకట్లో మాట్లాడుకున్నవి వెలుగులో వినబండి. సో మనం రహస్యంగా వేరే వాళ్ళకి వ్యతిరేకంగా కానీ ఇంకేదో ప్లాన్ కానీ చేస్తే ఇక్కడ ఏం చెప్తాడు, వెలుగులో అది వినిపిస్తున్నాడు. మీరు గదులు ఎందుకు చెవులో చెప్పుకున్నది మిద్దెల మీద చాటివ్వబడి, చెవుల్లో మీరు చెప్పుకున్నారు కదా రహస్యంగా, అది మిద్దెల మీద పబ్లిక్గా అది తెలియబడుతుంది అని చెప్పి మాట్లాడుతున్నాడు. నా సేవలు మీకు నేను చెప్పినది ఏమనగా, దేహము చంపిన తర్వాత మరేమీ చేయలేరని వారికి భయపడుకుని. ఈ లోకంలో మనం కరెక్ట్గా నీతిగా నిజాయితీగా ఉంటే మనం కొన్ని సమస్యలు ఎదుర్కోవచ్చేమో, కొన్ని ఇబ్బందులు మనం ఎదుర్కోవచ్చేమో. కానీ వాక్యం ఏం చెప్తాండి, మామూలుగా ఏం చేస్తారు, ఒకవేళ క్రైస్తవులు మీరు యేసుక్రీస్తు పూజించొద్దు లేదంటే మీకు పనిష్మెంట్ వస్తుంది అని చెప్తే కనుక వాళ్ళు ఏం చేస్తారు, అయితే మనల్ని చంపేస్తారు కదా. అంతకంటే ఏం చేస్తారా? లేదు కదా. వాక్యం ఈ దేహాన్ని చంపిన తర్వాత వాళ్ళకి ఏమీ చేయలేదు మనల్ని. ఈ వాక్యం ఏంటంటే, ఎవరికి మీరు భయపడవలనో మీకు తెలియజేయదును, చంపిన తర్వాత నరకంలో ప్రజల శక్తి గల వారికి భయపడి ఆయనకి భయపడి మీతో చెప్తున్నాను. సో మనం ఏం గమనించుకోవాలంటే, ఈ లోకంలో మన పొరపాటు చేసినప్పుడు లేదా ఈ లోకంలో మనం దేవుడు వ్యతిరేకంగా చేసి మనకు శిక్ష తప్పకుండా ఉంటుంది. కానీ ఈ లోకంలో మనం వేషధారణ చేస్తే దాని శిక్ష కూడా మనకు ఉంటుంది. కానీ ఈ లోకంలో వేరే వాళ్ళు మెప్పించడానికి మనం వేషధారణ చేస్తే ఈ లోకంలో మనకు మంచిగా కనిపించవచ్చు. కానీ మనల్ని నరకంలో మిక్కిలి బాధించబడే వారికి మనం భయపడమే మనకి శాస్త్రం. కాబట్టి ఈ లోకంలో వాళ్ళు మెప్పు కంటే దేవుడి మెప్పే మనకి ఎంతో మంచిది, అదే మనకి ఎంతో శ్రేష్టం అని మనం గమనించుకోవాలి. కాబట్టి మనం దేనికి భయపడుతున్నాం? ఈ లోకంలో మంచిగా కనిపించడం కోసం వేషధారణ వల్ల మనం ఉంటున్నామా? ఆ వేషాన్ని పక్కన పెట్టి దేవుడి దృష్టిలో మనం యథార్థంగా ఉంటున్నామా? అది మనం గమనించుకోవాలి. కాబట్టి ఈ లోకంలో మనం ఏదో ఎదుటి వాళ్ళ మెచ్చు గురించి కానీ, ఎదుటి వాళ్ళ సేవల గురించి కానీ, మరి ఎదుటి వాళ్ళ గుర్తింపు గురించి కానీ మనం రకరకాలుగా మనం భక్తులు విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటాం కదా. సో అది మనం పక్కన పెట్టి నిజమైన దేవుడి బిడ్డగా మనం ఉన్నప్పుడు ఆయనకి మాత్రమే మహిమ తెచ్చినట్టుగా, ఆయనకి మాత్రమే మనం గ్రంథ తెచ్చినట్టుగా, ఆయన మాత్రమే మనం అనుసరించినట్టుగా మనం జీవించాలి. అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ లోకస్తులు కూడా సంతోషపెట్టడం కంటే దేవుడిని సంతోషపెట్టడమే మేలు. కరెక్ట్ అవునా? అంతే కదా. సో లోకస్తులను సంతోషపెట్టే కంటే దేవుడిని సంతోషపెట్టడమే మనకి మేలు. సో అది మనం పాటించడానికి ఎంతవరకు మనం కరెక్ట్గా ఉన్నాం, సో ఎంతవరకు దాన్ని మనం అనుసరిస్తాం మనం గమనించుకోవాలి. మనం ఇదని మనం రియలైజ్ అవ్వాలి. ఇంకా చూసుకుంటే అసలు ఏంటి లిస్టు, ఇంకా ఏ రకంగా మనం దేన్ని మనం విడిచిపెట్టాలి, దేన్ని మనం అనుసరించాలి, ఇంకా లిస్టు మీకు క్లారిటీ కావాలంటే మనం మార్కు 7వ అధ్యాయంలో 1-20 ఉన్నది. మార్కు 7వ అధ్యాయంలో. సో నేను అధ్యాయంలో కొంచెం ముగిస్తాను చెప్పి మీకు ముగిస్తాను. ఇక్కడ ఏముందంటే, యేసుప్రభు ఇక్కడికి వచ్చినప్పుడు యేసుప్రభు ఇక్కడ పరిసర సర్దికులు వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు చాలా రూల్స్ పాటిస్తారు కదా. ఈ లోపల మనుషులు పెట్టిన పద్ధతులన్నీ పాటిస్తుంటాం. అప్పుడు ఏంటంటే, బయట నుంచి వస్తే చేతులు కడుపునే భోజనం చేయాలి, తర్వాత సంప్రదించి కానీ బజార్ నుంచి వస్తే నీళ్ళు చల్లుకోవాలి. సో ఇంకోటంటే గిన్నెలు కూడా మళ్ళీ అన్ని నీళ్ళ మళ్ళీ కడిగి ఆ తర్వాత ఆ బౌల్స్లో వాళ్ళు వేసుకుని వాళ్ళు తినాలి. ఇవన్నీ చాలా కరెక్ట్గా పాటిస్తూ ఉంటారు పరిస్థితి సర్దుతారు. ఇంకా వాళ్ళు ఏం చేస్తారంటే, ఇంకా ఇలా అన్నీ పాటిస్తూ ఆ రోజుల్లో శిష్యులు వచ్చి చేతులు కట్టుకున్న భోజనం చేస్తే వాళ్ళు వచ్చి కేసులు క్వశ్చన్ చేస్తారు. ఏంటి శిష్యులు మరి చేతులు కట్టుకోకుండా భోజనం చేస్తున్నారు అని వాళ్ళు అడిగినప్పుడు యేసుప్రభు అంటారు 6వ వచనంలో, అందుకని వారితో ఇలా చెప్పను, ఈ ప్రజలు పెదవులతో నన్ను కనపరచదు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. పైకి వాళ్ళు ఏం చేస్తారు, మంచి దేవుడు, మేము దేవుడు పూజిస్తాము, దేవుడికి ఇష్టమైన బిడ్డగా ఉంటాము చెప్పి పెదవులతో కనపరుస్తారు. కానీ వారి హృదయం ఎక్కడ ఉందంట, దేవుడికి దూరముగా ఉంది. వారు మానవులకు కల్పించిన పద్ధతులు దైవోపదేశం బోధించు, నన్ను వ్యర్థముగా ఆరాధించు. మనుషులు పెట్టిన పద్ధతులు చాలా కరెక్ట్గా పాటిస్తారు కానీ దేవుడిని మాత్రం వ్యర్థంగా ఆరాధిస్తారంటే నిజమైన భక్తి వాళ్ళు ఉండదు. నిజంగా దేవుడిని లోబట్టాలని వాళ్ళు ఒప్పుకోరు. ఆయన ఆజ్ఞల ప్రకారం నిలిచారు వాళ్ళు ఎంత మాత్రం దేవుడికి చెప్తాడు, విశ్వాస ప్రేమ కావచ్చు దయచమని చెప్తున్నాడు. నువ్వు మొట్టమొదటిగా దేవుడు ప్రేమ కలిగి ఉండమన్నాడు ఇతరుల పట్ల, మరి ఆ సమాధానం కలిగి ఉండమని చెప్పాడు. మీ మనుషులు సర్దిగా ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తారే కానీ ఎవరి పట్ల వాళ్ళు ప్రేమ చూపడం కనుక అంత మాత్రము చూపించడు. ఇంకా
ఆజ్ఞను విడిచిపెట్టి మనుషులు పారంపరాచారం గైకొంటున్నారు. యేసుప్రభువు చెప్తారు, మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టేస్తారు, కానీ మనుషులు చెప్పిన ఆలోచన మాత్రం వారు చెప్పిన పద్ధతి మాత్రం మీరు గైకొంటారు. సో ఇంకా ఏం చెప్పిన యేసుప్రభువు, మీ తల్లిదండ్రులు కనపరచమని యేసే చెప్పారు. తల్లిదండ్రులు కనపరచమని దేవుని వాక్యం రాయబడింది. సో తల్లిదండ్రులు సమ్మానించమని దేవుని వాక్యం రాయబడింది. కానీ వీళ్ళు ఏం చేస్తారంట, మీరు ఎవరైనా సరే తల్లిదండ్రులు కనపరచమని రాయబడి ఉంటే మీరు ఏం చేస్తారంట, ఏదైతే తల్లిదండ్రులు కనపరచమని చెప్పాలో అది కొర్బాన్ అంటే దేవుడి దేవార్పితము. అలా దేవార్పితం అంటే తల్లిదండ్రులు మాకు గమనించి కనపరచనక్కర్లేదంట. అంటే వాళ్ళు దేవుడు చెప్పిన ఆజ్ఞని వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు మార్చేసుకుని అది అనుసరించినట్టుగా వాళ్ళు జీవిస్తున్నారు. ఇవన్నీ దేవుడు మాట్లాడుతుంటారు అక్కడ. సో మీరు ఇలాగ మీరు నిజంగా దేవుడు చెప్పిన ఆజ్ఞ తల్లిదండ్రులు గర్భమని కలిసి సమాచారం ఆజ్ఞ యేసుప్రభువు చెప్తే అంటే దేవుడు చెప్తే వీళ్ళేం చేస్తారు, అంటే ఏదైతే తల్లిదండ్రులు గర్భమని కొరపాలి అంటే దేవార్పితం కాబట్టి తల్లిదండ్రులు గర్భమలేదు అంటే దేవుని ఆజ్ఞను అష్టాంశాలుగా మార్చుకుని వాళ్ళ జీవితంలో కొనసాగిస్తారని చెప్పి యేసుప్రభువు మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా యేసుప్రభువు అలా మాట్లాడితే ఏమంటారంటే, లోపల నుంచి బయటకు వెళ్ళేది మనుషులు అపరితపరుస్తుంది, కానీ లోపల నుంచి బయటకు వచ్చేది మనుషులు అపరితపరుస్తుంది అని చెప్పారు. అలాగే అందరూ ఆశ్చర్యపోతా చూస్తారు, అదేంటిది అంత పరిశుద్ధం అంతా క్లీన్ చేసుకోవాలి, అంత శుభ్రం చేసుకుని తినాలి, ఇలాంటివన్నీ వాళ్ళు అనుకుంటుంటే ఏసే అంటారు, లోపల నుంచి బయటకు వచ్చేది అపరితపరుస్తుంది, కానీ బయట నుంచి లోపలికి వెళ్ళి ఒక మనిషిని అపరితపరచదు. మీరు ఏదైనా మీరు ఆహారంగా ఏది తీసుకున్నా అది లోపలే డైజెస్ట్ అయిపోయి అది విసర్జించబడతారు. అదేమి మీకు అపరితపరుస్తుంది, కానీ లోపల నుంచి అంటే వాళ్ళకి అర్థం కాదు, శిష్యులు కూడా అర్థం కాలేదు సంగతి. అర్థం కాబట్టి అప్పుడు వాళ్ళు అడుగుతారు. 18 చేసుకుంటుండే ఆయన వాక్యట్లను, మీరు ఇంత అవివేకులే ఉన్నారా, వెలుగులను మనుషులు లోపలికి పోయి వారిని అపరితంగా చేయాలని మీరు గ్రహింపరు. ఈ స్పెషల్ అడుగుతారు, ఏంటి ప్రభావం దీనికి అర్థం అంటే అప్పుడు వేసేవారు, మీకు కూడా ఇది అర్థం కాలేదా అని చెప్పి లోపల నుంచి బయట నుంచి లోపలికి వెళ్ళి ఇప్పుడు మనుషులు అపరితపరచని చెప్తూ ఇంకా ఏమంటే, అది మన హృదయంలో ప్రవేశించక కడుపులోనే ప్రవేశించి బయటకు నడుపాను. మనం ఏది ఆహారం తిన్నా ఏం తిన్నా కూడా ఎక్కడికి వెళ్తాం, అది స్టమక్లోకి వెళ్తుంది, అదే హృదయంలోకి వెళ్తుంది కదా. సో అది తర్వాత రేషన్లో చేసిన తర్వాత భూమికి వెళ్ళిపోతుంది కదా, అదే హృదయాన్ని అపరితపరచని చెప్తూ, లోపల నుంచి అనగా మనుషు హృదయంలో దురాలోచనలు 21 వస్తువులు చూడండి. లోపల నుంచి అనగా మనుషు హృదయంలో దురాలోచనలు, జారత్వము, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, నృత్యములు, కామవికారములు, మత్సరములు, దేవదూషణలు, అహంభావము, అవివేకము వచ్చింది. ఇష్టం చేసుకోవాలని చెప్పి ఇవే మనుషుని అపరితప, ఇవి లోపల నుంచి బయటకు రాకుండా మీరు చూసుకోండి. ఈ చెడ్డవని లోపల నుండి బయలువెళ్ళి మనిషిని అపరితపరిచిన ఆయన చెప్పారు. ఈ ఇష్టంతో ఉంది ఇక్కడ, ఇష్టం ఏమున్నా కూడా అవి మనిషిని అపరితపరుస్తాయి. మొట్టమొదటి ఇక్కడ మరి నరహత్యం, వ్యభిచారం, మరి దీంతో పడిపోయి ఉంది అహంభావం, అవివేకం కూడా. సో అహంభావము, నేనే గొప్ప, నేనే గ్రేట్, చాలా మంది బాగా గురించి వాళ్ళు చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు కదా. అవివేకం, శిష్యులు కూడా అర్థం కాదు, యేసుప్రభువు చెప్తున్నాయి. సో బయట నుంచి లోపలికి వెళ్ళి మనిషిని అపరితపరచదు అంటే వాళ్ళకు కూడా అర్థం కాలేదు కదా. అవివేకం ఉంటే వాళ్ళకి ఏం వాక్యం అర్థం కాదు. సో నిజంగా మనం చెప్పే మంచి మాటలు వాళ్ళకి అర్థం కాకుండా వాళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళకి ఏం తెలియదు కదా, మాకు ఏదో చెప్తుంటారు, మేమే ఎక్కువ చదువుకున్నాం కదా, మాకే తెలుసు అనుకుంటూ ఉంటారు. కానీ మరి ఈ వాక్యం చెప్పండి కదా, అహంభావం, అవివేకం కూడా ఒక మనిషిని అపరితపరుస్తుంది. ఇవేమి కూడా మనం లేకుండా మనం జాగ్రత్త పడాలి. ఇంటికెళ్ళక ఈ లిస్ట్ చదవండి, దానిలో సంబంధించిన ఎవరి జీవితం ఏంటో అది వారికి అర్థమవుతుంది కదా. ఒక హృదయం ఏమిటో ఎదురు వారికి తెలియదు కదా. కాబట్టి మన జీవితం మన దేవుడి దృష్టిలో వాక్యం, నేను మార్నింగ్ చదువుకున్నాను, నేను అదే ప్రే చేస్తుంది ఏంటంటే, ప్రభు ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడు, ఈ వాక్యం వెలుగులో నా జీవితాన్ని సరిచేసుకుని ముందుకు నాకు సహాయం చేయాలని ఒక ప్రార్థన చేసుకుంటాను. అలాగే మనం కూడా దేవుని వాక్యం చదువుతున్నప్పుడు, ప్రభు ఈ వాక్యం ద్వారా మరి నాలో ఇంకా ఏది మార్పు చెందుకో నాకు బయలుపరచాలి అని చెప్పినప్పుడు మన దేవుడు మనకు బయలుపరుస్తాడు. మన దేవుడు జీవించిన దేవుడు కాబట్టి ఆయన సమస్తము సాధ్యమే. ఆయన మనకు నిజంగా మనతో మాట్లాడతాడు, మనం అడిగినప్పుడు ఆయన మనతో మాట్లాడతాడు. కాబట్టి మనము మన జీవితంలో మన హృదయం నుంచి ఏం బయటకు వెళ్తుంది, ఇంట్లో ఉన్నవన్నీ ఏమన్నా మన హృదయం ఉన్నవయా ఉంటే కనుక మనం అపరితపరిచినట్టే మనం తీసేసుకున్నట్టు కాబట్టి మంచిది. ఓకే, అది మనం జ్ఞాపకం చేసుకొని మరి ప్రభావం మనం ఏది కూడా లేకుండా మన దేవుడు ఎంతో గొప్ప దేవుడు అంటే, ఆయన ఒక డ్రాప్ బ్లడ్ కూడా లేకుండా మన కోసం ఆయన మన ప్రాణం అర్పిస్తారు, రక్తం అంతా కూడా మన కోసం కాల్చిన దేవుడు మనం అడిగినప్పుడు మనకు సహాయం చేసి మనం క్షమించి వాళ్ళని ముందుకు నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఓన్లీ మన దేవుడి దగ్గర రావాలి, మన పాపాలన్నీ ఒప్పుకున్నప్పుడు ప్రభావ నాకు సహాయం చేయమని అడిగినప్పుడు మనం తప్పక దేవుడు సహాయం చేస్తాడు. ఎవరు నశించుకోవడం దేవుడికి ఇష్టం లేదు కదా. మనం ఆ రూపంలో ఏర్పాటు చేయబడిన బిడ్డలం కాబట్టి మనం ఆయన దగ్గర రావాలని ఆయన దృష్టిలో అంతగా కోరుకుంటాడు. నిజంగా రోజులకి చాలా బాగాలేదండి. 100 మందిని కదా ఇరాక్ ప్రధానమంత్రిని చంపేశారు, హెలికాప్టర్లో మనం అంటున్నారు, చాలా ప్లాన్గా మర్డర్ చేశారు అంటున్నారు. కానీ యాక్సిడెంట్ ఏదో మనకు తెలియదు. కానీ చూసుకుంటే ఎక్కడ కూడా కంట్రీస్ మధ్యన
ఇస్రాయల్ దేశానికి గాలి చాలా ఎక్కువ యుద్ధం అవుతుంది, మరి ఇరాక్ యుద్ధం అవుతుంది, మరి మన భారత నైబరింగ్ కంట్రీస్ కూడా మంచిగా లేదు. కాబట్టి మనం ఏం చేసుకోవాలంటే ఎలా ఉండాలంటే మార్నింగ్ చూసాము గుజరాత్లో ఒక సెంటర్లో బాంబు బ్లాస్ట్ పై చాలామంది చనిపోయారని చెప్పి. సో కాబట్టి మనం భయంకర రోజులు మనం బతుకుతున్నాం కాబట్టి దేవుడితో సరైన సంబంధం కలిగి ఉంచడం మనకు క్షేమం. కాబట్టి ఈ లోకంలో ధనము అధికారం ఇవన్నీ పక్కన పెట్టేసి దేవుడు అనుసరించడానికి కూడా మనకి ఎంతో మేలు. కాబట్టి మీకు అర్థమైంది కదా, ఈ లోపల ఉన్నవాడిని ఇప్పుడు మన సపరేట్ వస్తుందని చెప్పి ఇవన్నీ ఇది ఏది కూడా మనం లేకుండా మనం నిర్వహణ చేసుకోవాలి. సో తల్లిదండ్రులు మీ బిడ్డలు కూడా చూపించండి, వారికి చెప్పండి. ఈ వాక్యం ద్వారా వారితో దేవుడు మాట్లాడే వరకు ఉన్నటువంటి అర్థమైన దేవుడు వారి మీద కలెక్ట్ చేస్తాడు. కాబట్టి దేవుడు అదే చెప్తాడు, పరిస్థితి సర్దుకొని ఆ వేషాలు ఈ వేషాలు ఏదైనా మనలో ఉంటే మనం తీసేసుకోవడం మనకి ఎంతో మంచిది. ఇక మనం ముందుకెళ్ళినప్పుడు సో ఒకటో కొరింథీ 5వ అధ్యాయము సో 6 నుంచి 8 వరకు చూస్తామండి. 1 కొరింథీ 5వ అధ్యాయము 6 నుంచి 8. మీరు అసహ్యపడటం మంచిది కాదు, పురుషుల పిండి కొంచెమైనా ముద్దాన్ని పులిచేదని మీరు ఎరగరా. సో మనం ఇందాక చూసిన లిస్టులో ఏదున్నా కూడా ఒక మనిషి జీవితం అంతా కూడా పాడైపోతుందండి. ఆ లిస్టులో ఏదున్నా కూడా దురాశగా నరహత్యగా అహంగా అవ్వంతా ఏదంతా కూడా అదంతా కూడా పాడైపోతుంది. కాబట్టి ఇక్కడ వాక్యం ఏంటంటే పులుసు పిండి ఉద్దేశం చూడటం ఏమవుతుంట ముద్దంతయు పులిసిపోయి మీకు తిరగరా. మీరు పులిపిడి లేనివారు కనుక కొత్త ముద్ద అవుటకే ఆ పాదను పులిపిడి తీసి పారవేయండి. ఒకవేళ ఆ హృదయాన్ని అమృతపరిచేది మనం శరీరం అమృతపరిచేది ఏదైనా మనలో ఉంటుంది వాక్యం ఏం చెప్తుంటే దాన్ని మీరు తీసి బయట పారవేయమని దేవుడు వాక్యం ద్వారా మనకు మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాక క్రీస్తు అని పస్కా పశు వధింపబడిను కనుక పాదను పులిపిండితో నేను దుర్మార్గత దుష్టత్వం పులిపిండితో కాకుండా నిష్కాపత్యము ఆ సత్యములను పులిపెట్టుతో పండుగ ఆచరిద్దాం. కాబట్టి క్రీస్తు పస్కా పండుగ సందర్భంగా ఆయన బలియాగంగా మన పాపంగా ఆయన బలయ్యారు. కాబట్టి మనం ఏం చేయాలంట, మరి నిష్కాపత్యము సత్యమని పులిపెట్టుతో అటువంటి అంటే ఇదే మనలో ఉండాలి. కానీ పులిసినప్పుడు ఏది కూడా మనలో ఉండకూడదు. అంటే హృదయం నుంచి బయటకు వచ్చి మనం అమృతపరిచి ఏది కూడా మనలో ఉండడానికి దేవుడికి ఇష్టం కాదు. కాబట్టి ఏదైనా అనుకుంటే మనం తీసుకేసుకుని నిష్కాపత్యంతో సత్యంతో దేవుడిని మనం ఆశించడం మనకి ఎంతో క్షేమం. కాబట్టి ఈ రకమైన ఇంట్లో మనం భక్తి జరుగులు మనం వెంబడించుకోవాలని అంతా కూడా దేవుడి ద్వారా మనకి తెలియపరచుకుంటున్నాను. అలాగే 2 కొరింథీస్ 5:17 చూద్దామండి. కాగా ఎవరైనా క్రీస్తునందు వాడు నూతన సృష్టి, పాతని గతించడం ఇదిగో క్రొత్తవాని. ఎవరైనా యేసుక్రీస్తు వస్తే వాడు ఏంటంటే నూతన సృష్టి. కాబట్టి మనం యేసుక్రీస్తు తెలుసుకున్నప్పుడు మనం నూతన సృష్టిగా మనం ఉన్నాము. పాతవన్నీ కూడా అంటే మనలో పాత 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 పాప స్వభావం అంతా కూడా గతించిపోయిందని సంగతి మనం గుర్తించుకోవాలి. ఇదిగో క్రొత్తవాయను. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. నేను యేసుక్రీస్తులో ఉన్నాను, నేను కొత్త బిడ్డని. కాబట్టి ఈ పాపం సమయం చేసిన ఉండడానికి లేదు అని మనమే మన దేవునికి అప్పచెప్పి మనం ముందుకు సాగడానికి మనం నిశ్చయించుకోవాలి. చూడండి, ఎవరు కూడా ఫోర్స్ఫుల్గా మీరు పాపం చేయరు కదా. మీరు అనుమతించకుండా సాతాను మీలో రాడు, అనుమతించకుండా మీరు పాపం చేయరు కదా. సో నోబడి విల్ కమ్ అండ్ ఫోర్స్ టు ఎనీథింగ్ రాంగ్ అంతే కదా. ఎవరు కూడా వచ్చి ఇదిగో నువ్వు అబద్ధం చెప్పు, నువ్వు దొంగతనం చెయ్యి, లేదంటే నువ్వు గర్వంగా ఆలోచించు, గర్వంగా ఎవరు కూడా చేయరు కదా. మనంతట మనం అనుమతిస్తేనే సాతాను ఏదైనా తల్లి మనలో కొనసాగిస్తారు. ఆ సాతాను హృదయంలో అలా అవకాశం రావడానికి ప్రయత్నం చేసినప్పుడు మనం దాన్ని స్టాప్ చేసి లేదు ఇలా ప్రవర్తించడు, ఇలా నేను మాట్లాడు, ఇలా నేను చూడను, ఇలా వల్ల నేను చేయను అని మనం దేవుడికి అప్పచెప్పిన ప్రభావ నాకు సహాయించండి, శోధన వస్తుంది ప్రభావ నాకు సహాయించి మన దేవుడు అడిగినప్పుడు దేవుడు మనకు తప్పక సహాయం చేస్తాం. కాబట్టి మనం దేవుడికి దగ్గరగా సాతానికి దూరంగా మనం వెళ్ళిపోవాలి. కాబట్టి సాతాను ఏది కూడా మనల్ని ఆక్రమించుకోకుండా మనలో యజమాని చేయకుండా సాతాను తలంపులు మనకు వచ్చినప్పుడు దాన్ని మనం విడిచిపెట్టి ప్రభావ నేను ఇప్పటిగా ఉంటాను, మాకు నీకు సహాయం చేయడం దేవుడి సమీపం మనం పెంచడం మనకి ఎంతో మేలు. సో 2 కొరింథీ 6:18 చూడండి. దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలా సెలవిచ్చింది. మనం ఎవరు ఆలయమట? జీవము గల దేవుని ఆలయము. మన దేవుడు జీవించున్నాడు. కాబట్టి చాలామంది విగ్రహాన్ని అవి పూజిస్తారు. ఆ విగ్రహాలు కాబట్టి కళ్ళు చూడలేము, కాళ్ళు కదపలేము, నోటితో మాట్లాడలేము. అటువంటి దేవుడు మన దేవుడు కాదు. మన దేవుడు జీవము గల దేవుని, ఆ దేవుడు మనలో నివసిస్తాడు. ఆ ఆలయంగా మనం ఉన్నాము. చూడండి, అందుకు దేవుడు ఇలా సెలవిచ్చినాడు, నేను వారిలో నివసించి సంచరించును. సో దేవుడు ఏమన్నాడు? మనలో నివసిస్తా ఉన్నాడు, మనలో సంచరిస్తా ఉన్నాడు. ఇంకా నేను వారి దేవుడిని ఎందుకు, వారు నా ప్రజల్లో ఎందుకు. కాబట్టి మనం దేవుడికి వచ్చినప్పుడు ఆయన మనకు దేవుడిగా ఉంటాడు, మనం ఆయన ప్రజలుగా మనం ఉంటాం. ఇది ఎంత గొప్ప భాగ్యం అండి. సమస్త సృష్టిని కూడా ఆయన మాట సృష్టి గొప్ప దేవుడు మనల్ని ఆయన ఆలయంగా ఉంచుతాడు.
వస్తాను అంటున్నాడు, ఆయన మనలో నివసిస్తా ఉన్నాడు, ఆయన మనతో ఉంటా ఉన్నాడు. మనం ఎందుకు ఆ దేవుడు లోపలి జీవించడానికి ఇష్టపడట్లేదు జ్ఞాపకం ఉంచుకోవాలి. కావున మీరు నా వారి మధ్య బయలుపడి ప్రత్యేకముగా ఉండుడి. ఈ లోకంలో మనం ఉంటున్నాం, కానీ ఈ లోకస్తుల వలె మనం ఉండకుండా వారి నుంచి మనం సెపరేట్ అయ్యి ప్రత్యేకంగా మనం ఉండాలి. నిజంగా ఇది మనం చాలామంది వేరే చోటకి నాకు తిరుపతికి వెళ్ళిన ప్రసాదం తెచ్చేస్తూ ఉంటారు, ఇంకెక్కడికి వెళ్ళిన ప్రసాదం తెచ్చిస్తూ ఉంటారు. సో నేను కామ్గా దాని ఒక వ్యాపారం కట్టమంటాను, దాన్ని ఫోన్ చేసేసి ఇంకెవరైనా హిందూస్ ఉంటే వాళ్ళకి ఇస్తాను, కానీ నేను తీసుకోవడానికి ఇష్టపడతాను. సో కొంతమంది అసలు నాకు ఎవరైనా ఇవ్వరు, ఎందుకంటే నేను తినడానికి వాళ్ళకి తెలుసు కాబట్టి. కాబట్టి మనం ఈ లోకస్తులతో మనం ఉండకుండా మనం ప్రత్యేకంగా మనం ఉండాలంట. అబద్ధమైన దాన్ని ముట్టకూడని ప్రభువు చెప్పుచున్నాడు. సో ఏదైతే దేవుడి దృష్టికి అబద్ధమో దాన్ని మనం ముట్టనే కూడదట, చేయడం తర్వాత దాన్ని ముట్టనే కూడదట. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినైందును. దేవుడు అన్నాడు, నేను మిమ్మల్ని చేర్చుకుంటాను, మీకు తండ్రిగా నేను ఉంటాను, మీరు నాకు కుమారులు కుమార్తెలు ఎందులని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నారు. ఇది మనకు అందరికీ దేవుడు ఇస్తున్న వాగ్దానం. కాబట్టి మనం ఆయన కుమార్తెగా మనం ఉన్నప్పుడు, జీవంగా దేవుడి కుమారుడిగా దేవుడి కుమార్తెగా మనం ఉన్నప్పుడు, ఆ దేవుడి నామానికి మహిమించిగా మన ప్రవర్తన ఉండాలి, మన చూపు ఉండాలి, మన తలంపు ఉండాలి, ఆలోచన ఉండాలి. మన కళతో ఏం చూస్తాం గమనించుకోవాలి, చెవితో ఏం వింటాం గమనించుకోవాలి, మన నోటి ద్వారా ఏం మాట్లాడుతామో గమనించుకోవాలి. ఇవన్నీ ఇష్టం కూడా మనం మరి దేవుడి ఇష్టమైన రీతిలో మనం జీవించినప్పుడు దేవుడు గొప్ప కార్యం మన పట్ల చేస్తాడు. అప్పుడు మనకి ఏం కావాలో దేవుడు మనకి ఇస్తాడు. ఈ లోపల ఎప్పుడు అటువంటి వాళ్ళు దేవుడు తలగా ఉంచడానికి త్వరగా వాళ్ళు ఉంచడు, అప్పు ఇచ్చేవారుగా వాళ్ళు ఉంచుతాడు, అప్పు చేసేవారుగా వాళ్ళని దేవుడు ఉంచడు. కాబట్టి ఈ యొక్క వర్ష మీరు గుర్తుపెట్టుకోండి, ప్రభావ ఈ వర్తన పక్కన జీవించడానికి నాకు సహాయం చేయండి దేవుడిని అడగండి. తప్పక దేవుడు మీ పట్ల గొప్పగాను జరిగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అలాగే 2 Corinthians 5వ అధ్యాయము 21వ వచనం చూద్దామండి. ఎందుకనగా మనం ఆయన దేవుడి నీతి అన్నట్లు పాపం ఎరుగున ఆయన మన కోసం పాపంగా చేసింది. మనం దేవుడి నీతి అన్నట్లు. ఎందుకు దేవుడి నీతి మనకు వస్తుందంటే, మన పాపాలకి మన పన్ను శిక్ష అంతా కూడా ఆయన అనుభవించారు. నిజంగా ఎవరు చేసిన పనికి అలాగే శిక్ష అంటే మనందరూ అక్కడ ఉంటామండి. ఎవరు చేసిన పనికి శిక్ష అంటే ఇంక నో ఛాన్స్, ఎవరు కూడా తలవగానే అవకాశమే లేదు కదా. కానీ వాక్యం చూడు, మన మానేది దేవుడికి అన్నట్లు పాపం ఎరిగిన ఆయనను మన కోసం పాపముగా చేసింది. మన కోసం యేసు ప్రభు పాపముగా అయ్యి ఆ శిలువపై ఆయన ప్రాణం ఇచ్చి మరి తన ప్రాణాన్ని బలియాగంగా అర్పించి మనల్ని కొన్నారు. కాబట్టి మనము ఆయన బిడ్డగా ఉండడం మనకి ఎంతో శ్రేష్టం. కాబట్టి ఇంత గొప్ప రక్షణ మనం ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. కాబట్టి మనం గమనించుకోండి, రోజు నుంచి బయటకెళ్తే మన అప్రతపరుస్తుంది, కానీ బయట నుంచి లోపలికి వెళ్ళి ఎదుర్కొంటున్నాం అప్రతపరుస్తుంది అనమాట. అలాగే కీర్తనలో కూడా కొన్ని వర్షాలు చూసి చూపిస్తాను. సో ఈ వస్తువులు కూడా కీర్తన 99 దగ్గర చాలా వరకు కూడా మరి 8th 9th చూద్దామండి. యెహోవా మా దేవా, నువ్వు వారి పక్కనుంచితివి, వారి క్రియలు బట్టి ప్రతీకారం చేయుచునే, వారి విషయంలో నీకు పాపం పరిహరించు దేవుడు అయితేవి. కాబట్టి దేవుడు మనం చేసే క్రియలు బట్టి ప్రతీకారం చేస్తూనే ఇశ్రాయేలు విషయంలో ఆయన పాపాన్ని కూడా ఆయన క్షమించారు కదా. ఎప్పుడైతే వాళ్ళు మరి ఎగ్జాంపుల్ చూసుకుంటే, వారు అరణ్యం 40 సంవత్సరాలు నడుస్తూ వచ్చారు కదండి. 40 సంవత్సరాలు నిజంగా దేవుడు చెప్పిన ప్రతి మాట వాళ్ళు విన్నారా? 40 సంవత్సరాలు విన్నారా? ప్రతి దానికి మీ మాట లేదంటే సనగటం, మాంసం లేదంటే సనగటం కదా. సో మాకు మాంసం కావాలి. అలాగే మన్నా కూడా వాళ్ళకి ఇబ్బంది. ఏంటి ఇప్పుడు మోషే, సోమవారం నుంచి శనివారం వరకు మీరు మన్నా ఏ రోజు కావాలో ఎంత కావాలో మీరు తీసుకోండి, శనివారం మాత్రం 2 రోజులు కూడా తీసుకోండి అంటే, కొంతమంది ఏం చేస్తారు శనివారం నెక్స్ట్ డే కూడా బాగానే ఉంది, కానీ సోమవారం కూడా మంగళవారం కోసం తీసుకున్నారండి. కానీ అది ఉండలేదు, అది కుళ్ళు పట్టిపోయింది. కానీ శనివారం 2 రోజుల కోసం మనం తీసుకున్నప్పుడు అది మళ్ళీ బాగానే ఉండాలి. దేవుడు చెప్పినట్టుగా మనం వింటే మనకి ఎంతో క్షేమం అండి. సో దాని నుంచి పక్కకి వెళ్తే మనకి ఇబ్బంది. కాబట్టి మనం దేవుడు చెప్పినట్టుగా ఇది ముందు కంటే మనకు క్షేమంగా, అది ఎంతవరకు మనం వెళ్తున్నాం, ఎంతవరకు అనుసరిస్తాం, మనం పరిశీలన చేసుకోవాలి. కాబట్టి బిడ్డలు ఈ లోకంలో మరి ఎవరు బిడ్డలు చాలామంది తప్పుడు మార్గంలో వాళ్ళు ఉన్నారు. తల్లిదండ్రుల మాట వినట్లేదు, లోబట్టలేదు, తల్లిదండ్రులు సన్మానించట్లేదు. కాబట్టి వాళ్ళ గురించి మనం చేస్తానని ప్రార్థించాలి. పాప నా బిడ్డలో ఎందుకంటే దేవుడు మీకు ఆ లెక్క అడుగుతాడు, ఇదిగో మీ బిడ్డ గురించి మీరు ప్రార్థించారా, వాళ్ళ కోసం మీరు ఉపవాసం ఉన్నారా, వాళ్ళ కోసం మీరు మొరపెట్టారా అని దేవుడు అడుగుతాడు. కాబట్టి వాళ్ళ గురించి బాగా తల్లిదండ్రులే కాబట్టి మీరు ప్రార్థన చేయండి, ఉపవాసం ఉండండి, దేవుడు తప్ప వాళ్ళ మార్పు కలగ చేస్తాడు. ఇది చూడండి 9వ వచనంలో, మన దేవుడు యెహోవా పరిశుద్ధుడు, మన దేవుడు యెహోవా నామమును కనపరచుడి. సో మనం ఆయన గణపతిగా మన జీవితం ఉంటుందా? మన దేవుడి నామాన్ని కనపరచడితో మన జీవితం ఉంటుందా? వీళ్ళు క్రైస్తవులే కానీ అందరిలాగే వీళ్ళు కూడా ఉంటారండి అనే మాట మనకు వస్తుందా? లేదు వాళ్ళు క్రైస్తవులు నిజాయితీగా ఉంటారన్న మాట మనం తీసుకొస్తున్నామా?
ఆయన పరిశుద్ధ పర్వతం సాగిలపడండి. మన దేవుని ఆనందం వచ్చినప్పుడు ఆయన సాగిలపడి మనం ప్రార్థించాలి. ఆయన పోయి నడుచుకోవాలి. అరణ్యంలో దేవుడు మన పట్ల గొప్పగా చేస్తాడు.